హాయ్ హలో వెల్కమ్ టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. షేర్లింగంపల్లి నియోజకవర్గ పాత హఫీస్పేటలో సాయినగర్ లో భారీ వర్షానికి ఓ ఇంటి 3వ అంతస్తులో గాలివానకు రేకుల షెడ్ ఎగిరిపోయి ఇటుకలు పడి 3 ఏళ్ల చిన్నారి సముద్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ ఘటన స్థలానికి చేరుకొని అక్కడికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేట్ ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీస్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్ తో కలిసి బాధిత కుటుంబానికి పరామర్శించారు. ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న వర్షాకాలానికి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి తాలూకా సగర సంఘం ఆధ్వర్యంలో 30వ తేదీన గురువారం నాడు మహారుద్ర హోమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత శ్రీ గుర్రాల రాంభూపాల్ రెడ్డి గారు 10,000 విరాళముగా ఇచ్చారు. ఈ సందర్భంగా రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, భగీరథుడికి సమస్త మానవాళి రుణపడి ఉండాలి. భగీరథ మహర్షి తన జీవితాన్ని పణంగా పెట్టి పరమ పవిత్రమైన గంగామాతను తన కఠోర సాధనతో భూమి మీదకు తీసుకొచ్చి కోట్లాది ప్రాణాలను కాపాడిన దేవుడిగా వర్ణించారు. సగర సంఘం వారు నిర్వహిస్తున్న మహారుద్ర హోమం వలన హైందవ ధర్మానికి మంచి జరుగుతుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన సగర సంఘ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరెడ్ల శేఖర్ రెడ్డి, సగర సంఘం నాయకులు పడగంటి వివేకానంద, భీమయ్య, చిరంజీవి, దుర్గయ్య, రాజు, యాదగిరి, హరికృష్ణ, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. భారీగా జరిమానాలు విధించనున్నారు. అతి వేగంగా వాహనాలు నడిపితే 1000 నుండి 2000 వరకు జరిమానం కట్టాల్సిందే. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 500 వరకు జరిమానం వేస్తారు. మైనర్ వాహనాలు నడిపితే 25,000 వరకు ఫైన్ వేస్తారు. దాంతో పాటు మైనర్లకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇప్పటి నుంచి వాహనాలు నడిపేవారు ఈ జాగ్రత్తలు పాటించక తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.